నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక మరిచిపోలేని ఒక చీకటి అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 హైజాక్. దాదాపు 8 రోజుల పాటు మొత్తం ప్రపంచం ఊపిరి బిగబట్టుకుని చూసిన ఆ భయానక ఘటన వెనక ఉన్న కథేంటి, దాని చారిత్రక కోణాలేంటి, పదండి వివరంగా చూద్దాం. అది డిసెంబర్ 24, 1999 క్రిస్మస్ పండుగ ముందు రోజు. అంతా ప్రశాంతంగా ఉంది. కాఠ్మండు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814లో అన్నీ మామూలుగానే ఉన్నాయి. కాని ఆ ప్రశాంతత ఒక పెను తుఫానుకు ముందుండే నిశ్శబ్దమని పాపం ఎవరూ ఊహించలేకపోయారు. అవును, ఆకాశంలో ఆనందంగా సాగిపోతున్న ఆ ప్రయాణం చరిత్రలో నిలిచిపోయే ఒక భయానక ఘట్టానికి నాంది పలుకుతుందని ఆ విమానంలో ఉన్నవాళ్లలో ఒక్కరికీ కూడా తెలీదు. వాళ్ల ప్రయాణం ఒక్కసారిగా ఒక పీడకలగా మారిపోబోతుంది. ఆ విమానంలో మొత్తం 176 మందున్నారు. చాలామంది తమ కుటుంబాలతో పండుగ జరుపుకోవాలని తిరిగి వస్తున్నవాళ్లే. వాళ్ల కలలు, ఆశలు, వాళ్ల ఆనందాలతో ఆ విమానం నిండిపోయింది. అంతలోనే అనుకోకుండా 5 ముసుగులు వేసుకున్నవాళ్లు తుపాకులు, కత్తులతో ఒక్కసారిగా విమానాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అంతే, ఆనందం స్థానంలో భయం, కేకలు, హాహాకారాలు. కేవలం కొన్ని క్షణాల్లోనే ఆ విమానం హైజాకర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హైజాకర్ల అసలు ప్లాన్ ఏంటి? విమానాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవ్వరికీ ఏమీ తెలీదు. ఒక గమ్యం లేకుండా ఆసియా గగనతలంలో ఆ విమానం ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వచ్చింది. ప్రతి క్షణం నరకమే. ముందుగా విమానం ఇంధనం కోసం ఇండియాలోని అమృత్సర్లో ఆగింది. అక్కడ్నుంచి పాకిస్తాన్లోని లాహోర్కి, ఆ తర్వాత దుబాయ్కి, చివరికి ఆఫ్ఘనిస్తాన్లోని కాందాహార్కు చేరుకుంది. ఆగిన ప్రతిచోటా టెన్షన్ అంతకంతకు పెరిగిపోయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం మొదలైంది. ఫైనల్గా విమానం కాందహార్లో ఆగింది. అప్పట్లో అది తాలిబాన్ల అడ్డా. ఇక్కడ్నుంచి పారిపోవడానికి ఛాన్సే లేదు. ఈ సంక్షోభం ఇప్పుడు హైజాకర్లు, భారత ప్రభుత్వం, ఇంకా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియని తాలిబాన్ల మధ్య ఒక ప్రమాదకరమైన ఆటగా మారిపోయింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 భయంకరమైన రోజులు. ఆ 176 మంది ప్రయాణికులు, సిబ్బంది విమానంలోనే నరకమనుభవించారు. ప్రతి క్షణం చావుబతుకుల మధ్య గడిపారంటే నమ్మండి. 176 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వాళ్లను ఎలాగైనా కాపాడాలనే ఒత్తిడి భారత ప్రభుత్వం మీద, మధ్యవర్తుల మీద తీవ్రంగా పెరిగిపోయింది. ఒక చిన్న పొరపాటు జరిగినా ఊహించడానికి భయంకరమైన ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. కాందహార్లో ఈ డ్రామా కొనసాగుతుండగానే హైజాకర్లు తమ డిమాండ్లను బయటపెట్టారు. వాళ్లకు ప్రధానంగా 2 కోరికలున్నాయి. 1, భారత జైళ్లలో ఉన్న 3 కీలకమైన టెర్రరిస్టులను విడుదల చేయడం. 2, భారీ మొత్తంలో డబ్బు. హైజాకర్ల డిమాండ్లతో ఈ సమస్య ఇప్పుడు గాల్లో ఉన్న విమానం నుంచి ఢిల్లీలోని ప్రభుత్వ ఆఫీసులకి షిఫ్ట్ అయింది. ఇది కేవలం బేరసారాల సమస్య కాదు, దేశ భద్రతా విధానానికి, నైతిక విలువలకు పెట్టిన ఒక అతి పెద్ద పరీక్ష. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం ముందు 2 దారులున్నాయి. 2 కత్తెమీద సాములాంటివే. ఒకవైపు ఏ పాపం తెలియని 176 మంది పౌరుల ప్రాణాలు. వాళ్లను కాపాడుకోవాలంటే టెర్రరిస్టుల డిమాండ్లకు ఒప్పుకోవాలి. మరోవైపు దేశ భద్రతా విధానం. టెర్రరిస్టులతో చర్చలు జరపకూడదు, వాళ్లకు లొంగకూడదు అన్నది పాలసీ. కాని ఆ పాలసీకి కట్టుబడి ఉంటే బందీల ప్రాణాల సంగతేంటి? ఈ పరిస్థితిని క్విడ్ ప్రో క్వో అని చెప్పొచ్చు. అంటే ఒకదానికోసం మరొకటి ఇవ్వడం. ఇక్కడ విషయమేంటంటే, అమాయకులైన పౌరుల ప్రాణాల కోసం ప్రమాదకరమైన టెర్రరిస్టుల స్వేచ్ఛను బేరంగా పెట్టాల్సొచ్చింది. చివరికి 8 రోజుల ఉత్కంఠ తర్వాత 1999వ సంవత్సరం చివరి రోజున భారత ప్రభుత్వం ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. బందీల ప్రాణాలకే విలువ ఇచ్చి ఆ 3 టెర్రరిస్టులను విడుదల చేయడానికి ఒప్పుకుంది. కొత్త సంవత్సరం రోజున బందీలు స్వేచ్ఛగా బయటకొచ్చారు. దేశం మొత్తం ఊపిరి పీల్చుకుంది. కాని ఆ ఉపశమనం వెనుక మనం ఒక భారీ మూల్యం చెల్లించాం. ఆ నిర్ణయం యొక్క అసలైన పరిణామాలు అప్పుడే మొదలయ్యాయి. బందీలు విడుదలయ్యారు, అది చాలా మంచి వార్త. కాని మనం విడుదల చేసిన ఆ 3 టెర్రరిస్టులు ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భయంకరమైన టెర్రర్ అటాక్స్కు ప్లాన్ చేశారు. అంటే 1999లో తీసుకున్న ఆ నిర్ణయం భవిష్యత్తులో ఎంతో రక్తపాతానికి కారణమైందన్నమాట. చివరిగా ఈ మొత్తం సంఘటన మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. సరైన దారి ఏది లేనప్పుడు, ఏ మంచి ఆప్షన్ కనపడనప్పుడు
ఒక దేశం తన పౌరుల ప్రాణాల విలువను తన భవిష్యత్ భద్రతతో ఎలా పోల్చాలి, ఎలా బేరీజ్ వేయాలి? ఇది చరిత్ర మన ముందు ఉంచిన ఒక సమాధానం లేని ప్రశ్న.